నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీరాముల స్వాతి లక్ష్మీ నరసింహ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. చెప్పండి, మీరు అసలు మొదటిసారి పోటీ చేస్తున్నారా, ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉందా? ఇంతకుముందు నా పేరు శ్రీరాముల లక్ష్మీ నరసయ్య, నా భార్య పేరు శ్రీరాముల స్వాతి. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య అయినటువంటి శ్రీరాముల స్వాతి గారు నామినేషన్ వేసి ఇప్పుడు పోటీ చేస్తున్నాము. ఇంతకుముందు మా మిసెస్ లాస్ట్ ఎలక్షన్లలో వార్డ్ మెంబర్గా 6 వార్డ్ మెంబర్గా పోటీ చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము మేము పోటీ చేసేటటువంటి సుద్దులం గ్రామానికి కొన్ని హామీలు ఇచ్చినాము. హామీలు ఇచ్చినవి ఖచ్చితంగా నెరవేరుస్తామని సుద్దులం గ్రామ ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తున్నాము. ఓకే, అయితే మీరు చాలా పెద్ద మేనిఫెస్టో విడుదల చేసినట్టున్నారు. అంటే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ కదా, ఇవన్నీ ఎలా చేయగలుగుతా అనుకుంటున్నారు? మరి మేము గత 10 సంవత్సరాల నుంచి ఊరి కోసం సేవ చేయాలనే భావంతో వస్తున్నాము. డబ్బులు ఆశించి, జీతం ఆశించి కాదు. మాకు ఉన్నటువంటి బిజినెస్లు భగవంతుడి దయ వల్ల సెటిల్ అయినాం కాబట్టి ఊరు కోసం సేవ చేయాలా అనే దృఢ సంకల్పంతో వస్తున్నాము. ఇంతకుముందు కూడా కరోనా టైంలో సేవ చేసినాము. అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఆధ్వర్యంలో కొంతమందికి కుటుంబ అవసరాల కోసం రేషన్ కానీ, మంచి నూనె కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఇలాంటి సేవ చేసినాము. అది ప్రజలకు కూడా గుర్తున్న విషయమే. ఇప్పుడు ప్రస్తుతము మేనిఫెస్టో కూడా పెట్టినాము. ఈ మేనిఫెస్టో 100% ఖచ్చితంగా నెరవేరుస్తామని మాటిస్తున్నాము సుద్దులం గ్రామంకు. మేనిఫెస్టో మన సుద్దులం గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డకు 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 18 సంవత్సరాల వరకు ఆ ఆడబిడ్డకు అందజేస్తామని మాట ఇస్తున్నాము. అలాగే యువ క్రీడాకారులైనటువంటి సుద్దులం గ్రామం వారికి క్రీడల కోసం ఎక్కడికైనా ఆటల పోటీలకు వెళ్ళినట్లయితే వారికి ప్రతి సంవత్సరము 25,000 రూపాయలు ఫండ్ ఖచ్చితంగా ఇస్తాము. ఆ తర్వాత గ్రామ పంచాయతీలో అవసరాల నిమిత్తం ఎలాంటి పరికరాలు అవసరం ఉన్నా, ఉదాహరణకి లైట్లు కానీ లేకుంటే నల్లలు కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ ఖచ్చితంగా అలాంటివి రిక్వైర్మెంట్ ఉన్నాయి నోటీస్ బోర్డు మీద అతికించి ఎవరైతే ఫోటో తీసుకొని తక్కువ ధరలకు ఎక్కడ దొరుకుతాయో చెప్తే అక్కడనే తీసుకొస్తాము. ఎలాంటి స్వలాభం గ్రామ పంచాయతీలకు చూసుకోమని 100% సుద్దులం గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాము. గ్రామ పంచాయతీలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా జమా ఖర్చులు వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఖచ్చితంగా చూపిస్తారని మాటిస్తున్నాము. అలాగే ముఖ్య విషయం ఏంటిదంటే, మేము నివసిస్తున్నటువంటి సుద్దులం గ్రామంలో ఉండి ఖచ్చితంగా 5 సంవత్సరాలు సేవ చేస్తాము. అలాగే మాకు డిచ్పల్లిలో ఉన్నటువంటి 322 గజాల ప్లాటు 3 భాగాలు చేసి మాకు 2 కూతుర్లు ఉన్నారు. వాళ్లకు 2 భాగాలు, ఇంకొక భాగము సుద్దులం ఆడబిడ్డల కోసం, ఇంకొక భాగం సుమారు 106 గజాలు ఏ ధర ఉంటే ఆ ధరకు అమ్మేసి పూర్తి డబ్బులు సుద్దులం గ్రామ ప్రజల సేవ కోసం ఉపయోగిస్తామని 100% మాట ఇస్తున్నాము. మేము గెలిస్తే 100% నెరవేరుస్తాము. మాకున్నటువంటి 2 బిడ్డలు, కూతుర్లు మొదటి తరగతి నుంచి డిప్లొమా వరకు కూడా గవర్నమెంటు ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో మేము ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నాము. ప్రస్తుతానికి కూడా డిప్లొమా చదువుతున్నారు మా బిడ్డలు. గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుతున్నారు. సుద్దులం గ్రామ ప్రజలు గమనించి మా భార్య అయినటువంటి శ్రీరాముల స్వాతి పరుసు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని అందరికీ చేతులతో నమస్కరించి ప్రార్థిస్తున్నాము. ఓకే, మీరు ఇప్పటివరకు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి? డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీలు ఉన్నా కానీ వాటర్ పోయేటందుకు మార్గాలు లేవు. అన్ని లెవెల్లో ఉన్నాయి. డ్రైనేజు కట్టేటప్పుడు లెవెల్ కరెక్ట్ చూసుకుంటా చేయలేదు.
డ్రైనేజీ వ్యవస్థ 100% ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము. వాటర్ దిగువ భాగానికి వెళ్ళేటట్టు ఆగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సుద్దులం గ్రామ ప్రజలు గమనించాల్సింది ఏంటిదంటే, ఎవరైతే సేవ చేస్తున్నారో, సుద్దులం గ్రామం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో, మేము ఖచ్చితంగా పాటుపడుతున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి సుద్దులం గ్రామం మీద 100% ప్రేమ ఉంది కాబట్టి సేవలు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దయచేసి సుద్దులం గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా శ్రీరాముల స్వాతిని గెలిపించినట్లయితే గ్రామ అభివృద్ధికి 100% పాటుపడతామని, ఎలాంటి స్వలాభం చూసుకోమని మాట ఇస్తున్నాం. సుద్దులం గ్రామ ప్రజలకు నా యొక్క మనవి, మా పర్సు గుర్తు అయినటువంటి శ్రీరాముల స్వాతి పర్సు గుర్తు అయినటువంటి పర్సు గుర్తుకు ఓటు వేసి దయచేసి అందరూ పెద్ద సంఖ్యలో, అధిక సంఖ్యలో ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి. గ్రామ ప్రజలకు ముఖ్య విన్నపం ఏంటిదంటే, మన సుద్దులం గ్రామంలో మేము ఎలాంటి ప్రలోభాలకు చేయకుండా ఓటర్లను నిస్వార్థంగా మేము ఎలక్షన్లలో నిలబడుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ గ్రామ అభివృద్ధి కోసం శ్రీరాముల స్వాతి గారికి ఓటేసి పెద్ద మెజారిటీ గెలిపించగలరు. మేము ఎలాంటి మద్యము కానీ, మాంసము కానీ, డబ్బులు కానీ పంచడం లేదు. దయచేసి అందరూ నిస్వార్థంగా శ్రీరాముల స్వాతి గారికి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి. సుద్దులం గ్రామ ప్రజల తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం, ముఖ్య విషయం ఏమిటంటే, దయచేసి మీ పిల్లలను, అన్నలను, తమ్ములను కానీ పోటీలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎలాంటి మందు, మాంసము, డబ్బులు దయచేసి మీరు పంచకండి. అది చట్టరీత్యా నేరము. ఎందుకనంటే, ఎవరైనా ఫోటోలు తీసి ఎలక్షన్ కమిషనర్ గారికి పంపినట్లయితే అలాంటి వారిపైన కేసు అయిన ఎడల మీ పిల్లలు ఎలాంటి జాబు అర్హతలు పొందలేరు. పాస్పోర్ట్ కానీ రాదు, పాస్పోర్ట్ ఉన్న వీసా రాదు, వీసా వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికే రిటర్న్ పంపుతారు. అలాగే చదువుల నిమిత్తం మీరు ఎలాంటి జాబులు కావాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి కేసులలో దయచేసి ఇరుక్కోకండి. మీరు దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను.